రాజధాని దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీరు ఆ వ్యాఖ్యలని తప్పుగా తీసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్న విషయానికి చెప్తున్నా, మోడీ గారు ఫ్రాన్స్ కి వెళ్తారు, మరి ఫ్రాన్స్ రాజధాని అయిపోతుందా, లేదంటే అమెరికాకి వెళ్తారో, ఇతర నగరాలకు వెళ్తే అది రాజధాని అయిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. అంత తల లేకపోతే ఎవరేం చేయలేం. ఏదో పర్యటనకి వెళ్తే ఆ నగరాన్ని రాజధాని అని ఎవరైనా చెప్పారా? మరి ఆ వ్యాఖ్య అసలు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలే బుర్ర తక్కువ ఆలోచనలు. కాకపోతే నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో దేనికైనా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా ప్రభుత్వం? రాజధాని మీరు 2017లో ఎన్జిటి ఈ కేసు గురించి చెబుతున్నారు. ఇవన్నీ కూడా బూచిగా చూపించి ఏదో రాజధాని నిర్మాణం ఆగిపోయింది అని చేతులు ఎత్తేటువంటి పరిస్థితి. 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తంతేంటి? అప్పుడు రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చింది, భూసేకరణ చేసింది, రైతుల నుంచి భూములను లాక్కున్నది అప్పటి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి సింగపూర్కి వెళ్తే సింగపూర్ లాంటి రాజధాని తీసుకొస్తా, జపాన్కి వెళ్తే జపాన్ లాంటి రాజధాని తీసుకొస్తా, మలేషియాకి వెళ్తే మలేషియా లాంటి రాజధాని తీసుకొస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు 14-19 వరకు ఏం చేశారు? ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళు ఏం చేశారు? దాదాపు 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. ఇప్పటి వరకు రాజధానిలో ఒక్క శాశ్వత కట్టడమైనా ఉందా? ఒకటి లేదు. రాజధానిలో జరుగుతున్నది ఏంటి? జంగిల్ క్లియరెన్స్ అన్నటువంటి పేరిట వేల కోట్ల రూపాయలను బూడిద పాలు చేస్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఇప్పుడు రాజధాని పైన జరిగినటువంటి అప్పులు. భవిష్యత్తులో అది లక్షల కోట్లు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా భూమినిచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోజనం ఏమిటి? రిటర్నబుల్ ఫ్లాట్స్ అన్నారు, వాటి ప్రక్రియ జరిగిందా? మొన్నటికి మొన్న ఒక రామారావు అనేటువంటి రైతు గుండెపోటుతో మరణించడం జరిగింది. ఏ రకంగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న మీరు చూస్తే ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉంది, ఇక్కడ ప్రజల పట్ల, భూములు ఇచ్చినటువంటి రైతుల పట్ల ఏ రకమైనటువంటి వైఖరితో ఉన్నది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ప్రజల మేలు కోసం ప్రశ్నించడంలో తప్పేముంది? ఇందులో తప్పెక్కడ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. రాజధానికి ఎప్పుడు కూడా మేము ఏం ఆటంకాలు కలిగించడం లేదు, మీరు ఫ్రీ హ్యాండ్. ఈరోజు ప్రభుత్వం అదే పనిగా మన మంత్రి నారాయణ గారు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. మరి 2 ఏళ్ళుగా ఈ కాలంలో ఏం జరుగుతుంది అక్కడ అభివృద్ధి పని? సార్, అసలు దేశ రాజధాని అయినటువంటి పార్లమెంట్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? పక్క రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఆ రకంగా ఒక శాశ్వత కట్టడాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగకపోతుంది? ఒకటంటే ఒకటి. సరే సార్, చంద్రబాబు నాయుడు గారు ఓకే, చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి అంత లేదు, ఓకే వదిలేద్దాం. సరే, మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా, మరి 3 రాజధానులు అని చెప్పేసి మీరు చేసింది ఏంటి సార్? కాలయాపనే కదా. మరి ఆ రోజు అమరావతి రైతుల్ని పిలిపించి కూర్చోబెట్టి మీకు అన్యాయం జరిగిపోయింది, మీ భూములు మీకు ఇచ్చేస్తున్నాం,